ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నూతన సంవత్సరం పెను మార్పులు రాబోతున్నాయి. కారణం ఏమంటే కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, తూర్పుగోదావరి జిల్లాలో పేరొందిన నేత ముద్రగడ్డ పద్మనాభం వైఎస్ఆర్ పార్టీలోకి చేరుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే బలమైన సామాజిక వర్గం ఉండ ఆయన వైఎస్ఆర్లోకి రావటం చర్చగా మారుతుంది. ఎందుకంటే పెద్ద నాయకుడు కాబట్టి ఆయన వల్ల చాలా వరకు ఓటింగ్ శాతం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నో పోరాటాలు చేసి కాపు ఉద్యమాన్ని ఒక దారికి తీసుకొచ్చి కాపు ఉద్యమానికి ఒక సారథిగా నడిపిన ముద్రగడ్డ పద్మనాభం ఎన్నో పదవులు అనుభవించినా సరే మళ్ళీ ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీలోకి వస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఇలా పద్మనాభం వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చినట్లయితే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న కాపు ఓటర్లలో కొంత చీలిక వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు ప్రజలు, ముఖ్యంగా కాపు నేతలు, కాపు ఓటర్లు. ఎందుకంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ జనసేనలో ఉన్న నేతలు కొంతమంది ఇటు మారే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఎందుకంటే జనసేన కన్నా ముందు నాయకుడు, సీనియర్ నాయకుడు ముద్రగడ్డ పద్మనాభం. అందువలన ఆయనకి రాజకీయ పరిజ్ఞానం, ఒక పెద్ద మనిషిగా ఒక హోదా ఇలా ఉంటాయని ఆలోచించి చాలామంది ఆయనకి ఆకర్షితులు అవుతారని ఆలోచన చేస్తున్నారు. ఏదైనా సరే ముద్రగడ్డ పద్మనాభం వైఎస్ఆర్ పార్టీలోకి రావడం చాలా వరకు పార్టీకి మేలు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం భవిష్యత్తులో ఎలా జరుగుతుందో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.